మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయదని తెలిపారు. బీఆర్ఎస్ మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవాలని చూసిందని విమర్శించారు. భూ విషయంలో మల్లేష్ కుటుంబంతో వివాదాలున్నాయని చెప్పారు. ఎన్నికల ముందు మల్లేష్ బీఆర్ఎస్ లో చేరారన్నారు. కేటీఆర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు జూపల్లి కృష్ణారావు. ఎక్కడ అది ఏ విషయమైనా, కేసుల విషయమైనా, ప్రజాధనం కాజేసిన విషయమైనా, మైలు మాయం చేసిన విషయమైనా, ఒడ్డు దాచిపెట్టిందైనా, ఒడ్డు అమ్ముకున్నదైనా డెఫినెట్ గా పైసా పైసా ప్రజా ఖజానాకు జమ కావాల్సిందే. అవును, అంటే ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు ఎందుకోసం గెలుస్తున్నాడు? ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది నడుస్తా ఉంది. మరి జరిగిన తప్పులు, జరిగినటువంటి దోపిడీని రాబట్టి ప్రజా ఖజానాకు జమ చేయకపోతే మేము ఉన్నందుకు, ప్రభుత్వం ఉన్నందుకు వేల కోట్లు ఉంటాయి, 100,000 కోట్లు ఉంటాయి. అది భూమిస్తాం కావచ్చు, నవస్థానం కావచ్చు, అది కూడా అది మా పార్టీ చేయకపోతే తప్పేది, చేతులు పట్టించుకోకపోతే, ఇంట్లో చేయకపోతే, వసూలు చేయకపోతే తప్పేది. డెఫినెట్ గా ఎక్కడ అది ఏ విషయమైనా, కేసుల విషయమైనా, ప్రజాధనం కాజేసిన విషయమైనా, మైలు మాయం